సో ఇందాక చూసారా స్టేట్ వర్సెస్ కోర్ట్ వర్సెస్ State స్టేట్ వర్సెస్ versus నోబడి, అంటే ఇది ఎలా సాధ్యం అండి అసలు? స్టేట్ వర్సెస్ నోబడి అంటే ఒక బేసిక్గా కోర్టులో వాదించే ఆ స్టేట్ ఆర్ఎల్స్ ఆ లాయర్ అటు సైడ్ వాళ్ళు లైక్ ఐ మీన్ లాయర్స్ అండ్ ఆ స్టేట్ దాన్ని స్టేట్ అంటారంట. దర్శన అదే ఇంత క్లియర్ గా చెప్తుంటే నేను State షాక్. అంటే ఇప్పుడు మనకి ఏదైనా అంటే ఎవరైనా ఒక కంప్లైంట్ ఇవ్వాలని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ తరఫున పోలీసులు కోర్టుకి వెళ్తారు. ఓకే, పోలీస్ స్టేషన్కి కోర్టుకి ఒక లింక్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ తరఫున పోలీస్ స్టేషన్ త్రూ కోర్టుకి వెళ్ళి కోర్టు ఫైట్ చేస్తూ ఉంటుంది కదా. ఓకే, సో ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు స్టేట్ అయిపోతారు. దే విల్ బికమ్ ద స్టేట్. కంప్లైనెంట్ ఈస్ ద స్టేట్. అంటే వీళ్ళ తరఫున గవర్నమెంట్ ఫైట్ చేస్తుంది. జుడిషియరీ అంటే గవర్నమెంటే కదా, పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. సో పోలీస్ స్టేషన్, జుడిషియరీ అన్నీ గవర్నమెంట్ తరఫున ఉంటాయి. సో మనం కంప్లైంట్ ఇస్తే మన తరఫున గవర్నమెంట్ ఫైట్ చేస్తుంది కదా. సో అప్పుడు దాన్ని స్టేట్ అంటాం. ఓకే. సో దర్శి గారు బాగానే చదివినట్టున్నారు లా కూడా ఇందులో.